వనపర్తి పట్టణంలోని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విభూది మహేశ్వరి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించగలరు. నా పేరు విభూది మహేశ్వరి. నేను 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు ఒక యువతకి మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 9వ వార్డు ప్రజలందరూ మాకు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపియాలి. గెలిచిన మరుక్షణమే పనులు చేస్తాం. ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పనులు చేసి మన వార్డును బాగు చేసుకుందాం. మీరందరూ మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించండి. మనకు అందరికి అండగా మన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఉన్నారు, అలాగే శివసేనారెడ్డి గారు ఉన్నారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు, అలాగే మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మనకి పనిచేస్తారు. కాబట్టి మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఉన్న పార్టీని మనం గెలిపించుకుందాము. వర్క్ చేసుకోవడానికి మనకు వాళ్ళు హెల్ప్ ఉంటది కాబట్టి నిధులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ప్రభుత్వం ఉన్న పార్టీని గెలిపించుకుంటే మనకి పనులు జరుగుతాయి. కాబట్టి ప్రజలు ఒక్కటి గుర్తు పెట్టుకొని ప్రభుత్వం ఉన్న పార్టీకి ఓటు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి పనులు చేయడానికి అవకాశం వాళ్ళకు ఉండదు. ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటంటే మనకు ప్రభుత్వం ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే మనకు పనులు జరగడానికి మనకు అవకాశం ఉంటది. కాబట్టి ఒక చిన్న అవకాశం ఇవ్వండి మాకు. మేము ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించిండ్రంటే నన్ను ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేశాను. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి నేను చేశాను. లైట్లు, కరెంటు స్తంభాలు, సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి చేస్తాను. వార్డును బాగు చేసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ నన్ను గెలిపించే బాధ్యతగా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడబిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక యువతగా నాకు ఈ రోజు అవకాశం వచ్చింది వనపర్తిలో. చదువుకున్న విద్యార్థిగా నేను కోరుకుంటున్న ఒకటే ప్రజలందరినీ ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి ఈ రోజు నన్ను గెలిపించిండ్రు అనుకో, మీకు అందరికి అందుబాటులో ఉంటా. ఈ 5 ఏళ్ళు మీకోసమే పనిచేస్తాను. నా గురించి తప్పుడు ప్రచారం చేసినా ప్రతి ఒక్కరు వాళ్ళ మాటలు పట్టుకోవద్దు. ఈ 5 ఏళ్ళు మీకోసం పనిచేసిన తర్వాతనే నా జీవితం గురించి ఆలోచిస్తానని నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితోటి. మా నాన్న ఇంత ముందుకు గతంలో 8వ వార్డు కౌన్సిలర్, మా నాన్న కౌన్సిలర్ పదవిలో మా నాన్న మంచి పనులు చేసిండు. 8వ వార్డులో ప్రజలు మంచి మెజారిటీ మీద మా నాన్న గెలిపించిండ్రు. ఉమ్మడి జిల్లాలో మొత్తంలో మా నాన్నకు మంచి మెజారిటీ మీద వచ్చింది కాబట్టి వన్ సైడ్ గా మాకు ప్రజలు మమ్మల్ని గెలిపించి మంచిగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు మంచి మనం గౌరవించిండ్రు. మేము వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు గెలిపించిన ప్రకారంగా మేము వాళ్ళకి పనులు కూడా చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈదుగా కోసం కానీ ప్రతి ఒక్కటి సమస్యలను మేము అక్కడ పనులు చేసినాం. ఈరోజు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మాకు. అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గెలిపించారు నమ్మకంతో. మేము నమ్మకంతో అక్కడ పని చేసి మంచి పేరు నిలబెట్టుకున్నాం. ఈ రోజు ఇప్పుడు మీరు కూడా నన్ను మంచిగా మెజారిటీ మీద మంచి గెలిపించిండ్రు అనుకో, ఒక అవకాశం ఇచ్చిండ్రు అనుకో, నాకు ఖచ్చితంగా నేను వార్డులో పని చేస్తాను. మీ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటా. ఈ 5 ఏళ్ళు మీ ఇంటి బిడ్డకి ప్రతి గడపకి నేను నమస్కరించి అడుగుతున్నాను. ఇంకొకటి, బూనమ్మ తాండలో ఖచ్చితంగా గుడి కోసం నేను సార్ తోటి మాట్లాడైనా సరే అది నిర్ణయం తీసుకొని సార్ తోటి మాట్లాడి నిధులు తీసుకొచ్చి గుడి కట్టి దాంట్లో నేను పనిచేస్తాను. మరికింటలో యూత్ సంఘం బిల్డింగ్ గురించి కూడా మాట్లాడి నేను అది చేస్తానని మాటిస్తున్నాను. ఇంకొకటి, సాగర్ కాలనీలో, ఇక్కడ భగీరథ కాలనీలో, లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అసలు లేవు. వాళ్ళకి ఇంత ముందుకున్న ప్రభుత్వం ఏ పని సరిగ్గా చేయలేదు. కాబట్టి ప్రజలందరూ ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి, ఏంటంటే ప్రభుత్వంలో ఇంత ముందుకున్న పార్టీలో ఎవరు పని చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళందరూ నన్ను గెలిపించారు అనుకో, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను మంచిగా పనులు చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను మంచిగా అందుబాటులో ఉంటాను. మన కార్యకర్తలు కూడా ఉంటారు, అందరూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు పరిష్కరించి మేము పనులు చేస్తామని ఒక మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. మీరందరూ ఒక యువతకి సపోర్ట్ గా ఉండండి. నేను చదువుకున్న విద్యార్థిని కాబట్టి నాకు అన్ని విధాలుగా మీరు అందరు సపోర్ట్ గా ఉండి నన్ను ముందుకు తీసుకెళ్లి నాకు మంచి అవకాశం ఇచ్చిండ్రు అనుకో, ఈ రోజు మీకు అందరికి నేను అందుబాటులో ఉండి పని చేస్తానని మాట్లాడుతున్నాను. భారీగా నన్ను మెజార్టీ మీద గెలిపించాలని కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరిని. భగీరథ కాలనీలో కాలువ సమస్య ఉంది. అవి నీటి ప్రాబ్లం చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ మోరీ నీళ్ళ విషయంలో. ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఆ పని వర్క్ చేస్తాను. ఎందుకంటే ఇబ్బంది పడవద్దు ప్రజలందరూ. ఎందుకంటే మన వార్డుని మనం మంచి బాగు చేసుకోవాలి కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి మీరు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఆ విషయం కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. మనకి ఇప్పుడు గెలిచిన మరుక్షణమే నిధులు ఉన్నాయి, మనం పని చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు అనుకో, ఖచ్చితంగా నేను మీకు పని చేస్తాను మాటిస్తున్నా. మన ప్రభుత్వం ఉన్న పార్టీని, మన కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీ ఇంటి బిడ్డగా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నేను
మీ సమస్యలు ఏందో తెలుసుకొని పరిష్కరిస్తానని మాటిస్తున్నా ప్రతి ఒక్కరికి. మాలాంటి యువతకి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వార్డు ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. గుర్తుకే రెడ్డి గారి నాయకత్వం.